అతను అంబటి రాంబాబు గారు పార్టీ కార్యాలయం కూర్చొని తిట్లే. అతను జీపు వెళ్తున్నప్పుడు జీపు ఆపేసి ఆడవాళ్ళు మహిళలు ఆయన జీప్ మీద పెట్టి లకారంతో బూతులు తిడుతున్నప్పుడు ఆయన తిరగదిప్పి ఆ పదాన్ని వాడు, అంటే చర్యకు ప్రతిచర్య. అవును. ఇక్కడ కూర్చున్నవాడు ఎవరండి ఆ మాట మాట్లాడిన పర్సన్ పేరు? పట్టాభి గారు. అయితే ఆయన ఇప్పుడు ఒక చైర్మన్. అయితే ఆయన మాట అనడం కరెక్ట్ కాదు. అవును. ఖాళీగా కూర్చున్నప్పుడు అలా ఎలా అంటాం? ఇప్పుడు మీరు నా మీద దాడి చేస్తుంటే నేను మీ మీద ఒక మాట అంటాను, మీరు నన్ను ఒక మాట అన్నారు, నేను ఒక మాట అంటా. అక్కడ ఒక డిస్కషన్ ఉంది. ఖాళీ కూర్చొని నువ్వు బోషడికి అని బూతులు తిరుగుతున్నావు అంటే నువ్వు రెచ్చగొట్టించుకోవడానికి, నువ్వు రాళ్ళు వేయించుకోవడానికి, నువ్వు సానుభూతి పొందడానికి, నువ్వు ఒక మాట అనడం ఎందుకు, 4 మాటలు అనిపించుకోవడం ఎందుకు? ఆ పదజాలం వాడకూడదు కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు కదా. అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, రెండే చూసుకుందాం, కర్రలా హాకీ స్టిక్లా, మీరు అడ్రస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పన్నా సరే అంటూ ఇలా శబదాలు లేస్తుంటే ఆయన చూసి ఆయన అన్ని మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట అనకూడదా అని ఈయన ఆ పదాన్ని వాడాడు. ఆయన మీద ఆయన అప్పటికి రేకుల షెడ్ మా పార్టీ కార్యాలయం, ఎవరు ఒక రాయి వేసింది లేదు. ఆయన మాటలు పెద్దగా పట్టించుకోరా, లేకపోతే మా నాయకుడు ఏమన్నా ఆయన పట్టించుకోవడం నాకు తెలియదు సార్. ఎందుకంటే లేకపోతే అన్ని మాటలు మాట్లాడితే 151 సీట్ల వ్యక్తి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, అలా మాట్లాడకూడదు. అందులోనూ ఇతనేమి పట్టాభిలాగా ఒక అధికార ప్రతినిధి కాదు, పార్టీ ప్రెసిడెంట్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. అటువంటి పదజాలం దేనికి సంకేతం? నువ్వే అలా మాట్లాడితే నీ కింద ఉన్నోళ్ళు ఇంకెలా మాట్లాడతారు? తప్పు తమ్ముళ్ళో, అలా మాట్లాడకూడదు తమ్ముళ్ళో, వద్దొద్దమ్మా అంటూ పక్క వాళ్ళని మాట్లాడిస్తూ ఆయన ఆపుతుంటాడు. అది గొప్పతనం. ఆయన మాట్లాడకూడదు కానీ వాళ్ళని మాట్లాడమంటాడు. వాళ్ళు మాట్లాడమన్నాక నిండు స్టేజ్ మీద తప్పు తమ్ముళ్ళో అంటాడు. అప్పుడు అరే పార్టీ ప్రెసిడెంట్ చూసావా ఎంత హుందాగా కంట్రోల్ చేస్తున్నాడు అని మాకు అనిపించింది. చూసావా అలా ఉండాలి నాయకుడు అంటే. వాళ్ళు మాట్లాడతారు, తప్పు తమ్ముళ్ళో వద్దో, వ్యక్తిగతంగా వద్దు తమ్ముళ్ళో అంటాడు. అది బాగుంది. ఈయన రెండ్రే చూసుకుందాం, కర్లా స్టిక్లా, మీరు రెండు, ఇప్పుడు రండి ఇలా రెచ్చగొడుతుంటే ఆయన వెళ్ళిపోతాడు సార్. ఎలా అనేసి వాళ్ళకి కట్ టేక్ షాట్ అలవాటు కదా, వెళ్ళిపోతాడు. ఈ రోడ్డు మీదకి బైక్లు వేసుకునే వాళ్ళు రీ అంటూ రీసౌండ్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు రండి చూసుకుందాం, మా నాయకుడి దగ్గరకు వస్తారా అంటూ వీళ్ళు